గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. కృతి సనన్ 1990 జూలై 27 జన్మించారు. తను మొట్టమొదటగా అడ్వర్టైజ్ రంగంలో పెద్ద పెద్ద కంపెనీల కమర్షియల్స్ లో నటించారు. ఆవిడ తెలుగులో తొలిసారిగా తను హీరోయిన్ గా మహేష్ బాబు చిత్రం 1 నేనొక్కడిలో అరంగేట్రం చేశారు. హిందీలో జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ హీరోగా హీరోపంతి సినిమాలో తను హీరోయిన్గా వర్క్ చేశారు. హిందీలో ఎన్నో కమర్షియల్స్లో నటించిన కృతి సనన్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడిని సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆమె జర్నలిస్ట్ పాత్ర పోషించారు. 2014లో విడుదలైన ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే తన మొదటి చిత్రంలో నటనగాను కృతి సనన్కి కూడా మంచి పేరు దక్కింది. తెలుగులో 1 నేనొక్కడినే, దోచే, ఆది పురుష్ చిత్రాల్లో నటించారు ఆవిడ. హిందీలో హీరోపంతి, దిల్వాలే, స్త్రీ, లూకాచుప్పి, హౌస్ఫుల్ 4, పానిపట్, హమ్దో హమారేదో, పత్ని పత్ని ఓ, మిమి మొదలైన చిత్రాలు నటించారు. మిమీలో ఆమె నటనకు గాను 2022 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటిగా గంగూబాయ్ చిత్రంలో నటించిన ఆలియా భట్తో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. సమిష్టిగా జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. చల్ వాహన్ జాతే హై, పాసు అవో, కుడిని నాచ్దే, ముస్కురాయేగా ఇండియా అనే మ్యూజిక్ వీడియోస్లో కూడా ఆమె నటించారు. ఆవిడ కృతి సనన్ గారు, మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.